ఈటీవీ విన్లో ఉస్తాద్ అనే ఒక గేమ్ షో అయితే మొత్తానికి ప్రారంభమైంది. ఎప్పటి నుంచో మనకు తెలుసు, దీని షూట్ మనకు తెలుసు ఎప్పటి నుంచో అవుతుంది. ఆహాకి పోటీగా ఈటీవీ విన్ కూడా అండ్ సంథింగ్ ఒక కొత్త చేంజ్ అనేది తీసుకురావాలి ఓటీటీ ప్లాట్ఫామ్లో అని చాలా కుతూహలపడుతుంది. అండ్ నెక్స్ట్ మనకు తెలుసు మహా సినిమాలన్నీ కొనేసింది పెద్ద పెద్దవి. అండ్ మొన్న రీసెంట్లీ ఒరిజినల్స్ పేరుతో వెబ్ సిరీస్లు ప్లాన్ చేస్తున్నారు, సినిమాలు తీస్తున్నారు. రీసెంట్ డేస్లో చూసుకుంటే కృష్ణరామ సినిమా చాలా పెద్ద హిట్, మనకు అది కూడా తెలుసు. అండ్ ఆల్రెడీ ఈటీవీకి బోల్డ్ అంత కంటెంట్ ఉంది. ఎప్పటి నుంచో ఉన్న ఈటీవీ కంటెంట్ అంతా కూడా ఈటీవీ విన్ యాప్లో డంప్ చేశారు. పాత సీరియల్స్ కానివ్వండి, ఈటీవీ వసుంధర, అంతరంగాలు, కలంకిత, ఇట్లాంటివన్నీ, ఎండమావులు, అనురాగాలు, ప్రతిబింబాలు, అందం, ఇలాంటివన్నీ కూడా ఆల్మోస్ట్ విన్ యాప్లో మనం చూడొచ్చు. డైలీ సీరియల్స్ లాంటి విధి, సంఘర్షణ, చదరంగం, ఇట్లాంటివన్నీ కూడా వచ్చేస్తున్నాయి, అగ్నిగుండం లాంటివన్నీ. కాకపోతే ఇంకేమన్నా కొత్త కంటెంట్ అనుకుంటే వాళ్ళ సొంత సినిమాలు ఉన్నాయి. మయూరి విడుదల చేసినటువంటి సినిమాలన్నీ కూడా కనీసం 100కు పైన సినిమాలు ఉంటాయి. వాళ్ళ సొంత ప్రొడక్షన్లో కూడా ఇప్పటివరకు 80 సినిమాలు వచ్చాయి అవి. అండ్ సుమన్ గారు ప్రీమియర్ షో అని చెప్పి ఆ మధ్యకాలంలో కొన్ని సినిమాలు చేశారు అవి. ఇట్లా రకరకాల సినిమాలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈటీవీ విన్ యాప్లో మనం చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే కొత్త మన కంటెంట్ ఉన్నటువంటి గేమ్ షోస్ ఇలాంటివన్నీ కూడా ప్లాన్ చేస్తున్నారు. సో ఇప్పుడు కొత్త కంటెంట్తో ముందుకు వెళ్దాం అనుకుంటే వీళ్ళతో పాటు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీని అనుసంధానం చేసుకొని వాళ్ళతో పాటుగా కొత్త గేమ్ షో అనేది నిర్మించారు. అదే ఉస్తాద్. దీని హోస్ట్గా మనోజ్ ఉన్నాడు, అలాగే ఫస్ట్ గెస్ట్గా నాని వచ్చాడు, తర్వాత గెస్ట్లుగా మాస్ మహారాజా రవితేజ ఉన్నాడు, తర్వాత విశ్వక్సేన్ ఉన్నాడు. ఆ ఎపిసోడ్స్ నెక్స్ట్ వస్తాయి. ప్రజెంట్ ఫస్ట్ ఎపిసోడ్ అయితే December 15th కానుకగా రేపు వచ్చే సండే విడుదల చేద్దాం అనుకుంటున్నారు. సండే వస్తుందేమో మే మహా అయితే. సో నో ఫ్రైడే అనుకుంటా, December 15th ఫ్రైడే విడుదల చేద్దామని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. ప్రజెంట్ అయితే ఈ గేమ్ షో గురించి మాట్లాడుకుంటే ఒక సెలబ్రిటీ, అదే సెలబ్రిటీకి అత్యంత వీరాభిమాని. సో శ్రీప్రియ అనే ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి కూడా నానికి ఎప్పటి నుంచో చాలా పెద్ద ఫ్యాన్. ఈ అమ్మాయి నాకు ఫ్యాన్, కానీ సోషల్ మీడియాలో ఈమెకి చాలా నాకంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు అని నాని చెప్పడం, అదంతా మనం చూసాం. తర్వాత ఇద్దరు కలిసి ఒక గేమ్స్ ఆడారు. అండ్ ఈవిడ్ని వాటర్లో అంటే కొన్ని అడ్వెంచరల్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఒక నెంబర్ చెప్తా ఉంటే 50 లక్షలు. అసలు అది విన్ అయ్యారా లేదా అనేది తర్వాత చూడాలి. మధ్యలో ఒక ఫన్ టాస్క్ ఉంది, ఏజ్కి తగ్గట్టుగా హీరోయిన్లో బొమ్మలు పెట్టమన్నారు. అది కూడా అటా ఇటా అన్నట్టు ఆలోచిస్తున్నారు. మొత్తానికైతే గేమ్ చాలా బాగా జరిగింది. అండ్ ఒక హీరో 50 లక్షలు గెలిచి ఆ డబ్బుని తన అభిమానికి ఇవ్వాలి, ఇది వీళ్ళ కాన్సెప్ట్. సో ఇప్పుడు నాని ఎంత గెలిచినా అది ఆ శ్రీప్రియ పట్టుకొని వెళ్ళొద్దు అనమాట. ఆమెకి సపోర్ట్ చేయడానికి నాని వస్తాడు. ఇట్లా సంథింగ్ ఒక కొత్త టాస్క్. అండ్ ఇదొక కొత్త గేమ్ షో, ద బిగ్గెస్ట్ గేమ్ షో అని చెప్పారు. మరి అంత బిగ్గెస్ట్ సెట్ అయితే ఏమైనా కనబడలేదు. ఓంకార్ అన్నయ్య అంత పెద్ద సెట్లు అయితే ఎలా, కానీ ఆ గేమ్ షోలో మాత్రం ఎంత పెద్దదో చూద్దాం. ఇంకా ఉన్నాయి కదా వచ్చే ఎపిసోడ్. ఈటీవీ వాళ్ళేవంటే ఈనాడు టెలివిజన్ వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. అలాంటిది ఈవెన్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మనకు తెలుసు. ఈ రెండు కలిసి వీళ్ళు చేస్తున్నారు అంటే చాలా పెద్దగానే ఉంటుంది. అయితే ఇది సగం టాక్ షో లాగా, సగం గేమ్ షో లాగా, రెండు గేమ్ షోని టాక్ షోని కలిపి మిళితం చేశారు. అయితే ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ అన్స్టాపబుల్ షో ఉంది, అదేమో టాక్ షో. కొన్ని గేమ్ షోస్ ఉన్నాయి. అట్లా గేమ్ని టాక్ని కలిపి శామ్ జామ్ చేసింది ఇంతకుముందు, మీరు చూస్తుంటే సమంత. ఆ టైపే కొంచెం అనిపించింది. బట్ ఇంకొన్ని కొత్త టాస్కులు అవి ఇవన్నీ పెట్టారు. ఉస్తాద్ ఫస్ట్ ఎపిసోడ్ అయితే అదిరిపోయింది. మంచి స్పాన్సర్లు వచ్చారు. డోసిల్ ఉంది, మనకి శాస్త్రి, ఇవన్నీ రెగ్యులర్ స్పాన్సర్లే అఫ్కోర్స్ సౌత్ ఇండియా ఇవన్నీ కూడా, బట్ వచ్చాయి యాజ్ యూజువల్గా. స్పాన్సర్షిప్ని మెయింటైన్ చేసుకోవడం చాలా గ్రేట్ ఇవాళ రేపు. సో ఈటీవీ విన్ యాప్ ఒక మంచి షో చేసింది, ఇది బాగా హిట్ అయిందంటే రేపటి రోజు ఆహా ఎలాగైతే అన్స్టాపబుల్ నుంచి తన స్టేటస్ని పెంచుకుందో, సేమ్ ఈటీవీని కూడా రాబోయే రోజుల్లో ఇలా తన స్టేటస్ని, ఉనికిని చాటుకునే లాగైతే కనబడుతుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ మంచి మెగా సినిమాలన్నీ వీళ్ళు కొంటున్నారు వాళ్ళ యాప్ ద్వారా రిలీజ్ చేయడానికి. ఓటీటీ ప్లాట్ఫామ్స్లోను, వెబ్ సిరీస్లోను వాళ్ళ సత్తా చాటుతున్నారు. అండ్ ఈ టైంలో ఈటీవీ అంటే 33 ఏళ్ల చరిత్ర గల ఈటీవీకి ఇన్నేళ్ళకి ఒక మంచి పూర్వ వైభవం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కంప్లీట్గా చూసుకుంటే
ప్రజెంట్ అయితే ఈ గేమ్ షో గురించి మాట్లాడుకుంటే ఒక సెలబ్రిటీ అదే సెలబ్రిటీకి అత్యంత వీరాభిమాని. సో శ్రీప్రియ అనే ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి కూడా నానికి ఎప్పటి నుంచో చాలా పెద్ద ఫ్యాన్. ఈ అమ్మాయి నాకు ఫ్యాన్, కానీ సోషల్ మీడియాలో ఈమెకి చాలా నాకంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు అని నాని చెప్పడం అదంతా మనం చూసాం. తర్వాత ఇద్దరు కలిసి ఒక గేమ్స్ ఆడారు అండ్ ఈవిడ్ని వాటర్లో అంటే కొన్ని అడ్వెంచరల్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఒక నెంబర్ చెప్తా ఉంటే 50 లక్షలు, అసలు అది విన్ అయ్యారా లేదా అనేది తర్వాత చూడాలి. మధ్యలో ఒక ఫన్ టాస్క్ ఉంది, ఏజ్కి తగ్గట్టుగా హీరోయిన్ల బొమ్మలు పెట్టమన్నారు, అది కూడా అటా ఇటా అన్నట్టు ఆలోచిస్తున్నారు. మొత్తానికైతే గేమ్ చాలా బాగా జరిగింది. అండ్ ఒక హీరో 50 లక్షలు గెలిచి ఆ డబ్బుని తన అభిమానికి ఇవ్వాలి, ఇది వీళ్ళ కాన్సెప్ట్. సో ఇప్పుడు నాని ఎంత గెలిచినా అది ఆ శ్రీప్రియ పట్టుకొని వెళ్ళొద్దు అనమాట. ఆమెకి సపోర్ట్ చేయడానికి నాని వస్తాడు. ఇట్లా సంథింగ్ ఒక కొత్త టాస్క్. అండ్ ఇదొక కొత్త గేమ్ షో. ఉస్తాద్ షో వల్ల మాత్రం ఈటీవీ ప్రెస్టేజ్ 4-5 పెరిగే అవకాశం ఉంది. విన్ యాప్కి మాత్రం బోల్డ్ అంతమంది సబ్స్క్రిప్షన్ చేసుకునే అవకాశం ఉంది. పైగా లాస్ట్కి అనౌన్స్ చేశారు రోజుకు ₹1 మాత్రమే అని చెప్పేసి. అది కూడా బాగుంది వీళ్ళ ప్రమోషనల్ పార్ట్గా. సో ఉస్తాద్ షో మాత్రం అందరూ నాకు తెలిసి ఎంటర్టైన్గా చూస్తారని అనుకుంటున్నాను. గేమ్ షో ప్లస్ టాక్ షో కలిపి మిళితమైన ఒక కొత్త రకమైన షో అనమాట. మరి దీన్ని ఎలా చూడాలో నాకు ఇప్పటివరకు అర్థం కాలే, బట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.